ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి బాటలో పరుగులు పెడుతూ ఉంది. అందులో భాగంగానే ఎన్నో కార్పొరేట్ కంపెనీలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకైతే సిద్ధమవుతూ ఉన్నాయి. ఇప్పుడు కొన్ని కంపెనీలు కూడా పెట్టుబడులు పెట్టేందుకు ప్రణాళికలను అయితే సిద్ధం చేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే రిలయన్స్ కంపెనీ అలాగే టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కూడా ఆంధ్రప్రదేశ్లో భారీగా పెట్టుబడులు పెట్టబోతున్నాయని, 1,00,000 కోట్లకు పైగా ఆంధ్రప్రదేశ్లో ఈ రెండు కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయని, ఇప్పటికే నారా లోకేష్ గారితో కొన్ని ఎంఓయూలు కూడా కుదుర్చుకునేందుకు మాటలు జరిగాయి అనేటువంటి వార్తలను ఇప్పుడు మనం సోషల్ మీడియాలో చూస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశాల మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడు. దుర్గా, నమస్తే అండి. నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అయితే అభివృద్ధి బాటలో పరుగులు పెడుతూ ఉంది. అందులో భాగంగానే ఎన్నో కార్పొరేట్ కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు అయితే క్యూ కడుతున్నాయి. ఇప్పటికే చాలా కంపెనీలు కూడా పెట్టుబడులు పెట్టేందుకు ఎంఓయూ కుదుర్చుకున్నాయి. ఇప్పుడు కొన్ని కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ఎంఓయూ కుదుర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నాయని, అందులో భాగంగానే రిలయన్స్, టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఆంధ్రప్రదేశ్లో భారీగా పెట్టుబడులు పెట్టబోతున్నాయని, 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయని, లోకేష్ గారితో వారు ఎంఓయూ కుదుర్చుకునేందుకు కూడా సిద్ధంగా ఉన్నారనేటువంటి వార్తలు మనం చూస్తూ ఉన్నాం. ఏంటి, ఏ కంపెనీలు ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నాయి, దాని ద్వారా ఎంతమందికి ఉపాధి దక్కబోతుంది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు టాటా ఆల్రెడీ పెట్టడానికి ముందుకు వచ్చిందండి. మనకు తెలుసు, సౌర పవన విద్యుత్ కేంద్రాలకి ఒక 40,000 కోట్ల పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చారు. ఇప్పుడు రిలయన్స్ వాళ్ళు 65,000 కోట్ల పెట్టుబడి పెట్టబోతున్నారు. అంటే 500 బయో గ్యాస్ ప్లాంట్స్ పెడుతున్నారు. ఇది ఎంత మనకి అంటే ఇది ఎక్కడ మనం ఆనందపడాల్సిన అంశం అంటే, సాధారణంగా గుజరాత్కే ప్రిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళందరూ మహారాష్ట్రలో ఉన్న, గుజరాత్ మహారాష్ట్ర ఆల్మోస్ట్ ఒకటే కదండి. పేరుకి వీళ్ళు మహారాష్ట్రియన్స్, వాళ్ళు గుజరాత్ విడిపోయాక వాళ్ళు గుజరాతీస్ విడిగా అయిపోయారు. కానీ అంటే రాష్ట్రం విడిపోయాక. సో మోదీ గారు గుజరాత్ నుంచి కాబట్టి గుజరాత్కే ఇస్తారు, అమిత్ షా అక్కడ ఆయన కాబట్టి వాళ్ళకే ఇస్తారు అన్నదానికి అపవాదుగా ఇవాళ గుజరాత్ తర్వాత వీళ్ళు అతిపెద్ద ప్లాంట్ ఆంధ్రప్రదేశ్లో పెట్టబోతున్నారు. దీనికి కారకులు ఎవరు? ఇంకెవరు? లోకేష్ గారు. ఇటీవల ఆయన బాంబే పర్యటించినప్పుడు అనంత్ అంబానీతో ఆయన భేటీ అయ్యారు. అనంత్ అంబానీ కూడా అంటే ఆయన కూడా ఫిదా అయ్యాడు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడానికి, రావడానికి. అంటే అక్కడ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాడు ఆయన. అంటే ఒక యువ నాయకుడు ఎలా ఉండాలో మనకి లోకేష్ చూపిస్తున్నారు. లోకేష్ని ఎన్ని మాటలు అన్నారో దానికి అన్నింటికీ కూడా ఇవాళ ఇవన్నీ కూడా జవాబులే. ప్రతి ఒక్క బిజినెస్ ఏదొచ్చినా కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్కి, అందులో చంద్రబాబు గారికి ఎంత కీ రోల్ ఉందో అంతే కీ రోలు లోకేష్కి కూడా ఉంది. ఇద్దరు కూడా అంటే పోటీ పడుతున్నారు, పరుగులు పెట్టిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో పెట్టడానికి వాళ్ళు కష్టపడుతున్నారు, పరుగులు పెడుతున్నారు. మీరు చెప్పినట్టుగా ఎన్ని జరుగుతున్నాయండి అసలు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు. ఎన్ని అసలు మనం చెప్పుకోవాలంటే, ఎలన్ మస్క్ వస్తాడంటున్నారు ఓ పక్క ఏమో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ వస్తుంది, గూగుల్ సెంటర్స్ పెట్టబోతున్నారు మీరు చెప్పినట్టుగా, డ్రోన్స్ దానికి సంబంధించి చాలా పెద్ద ఇది రాబోతోంది. అదే విధంగా సీ ప్లేన్స్ నిన్న మొదలు పెట్టారు. ఏంటి మీరు ఎందులో లేరు, ఆంధ్రప్రదేశ్ ఎందులో లేదు అనే దానికి ఇవన్నీ తార్కాణాలు. సో దీని మీద మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు కొత్తగా మీరు ఇంకొకటి నిన్న ఒక కొత్త పాయింట్ మాట్లాడాడు. ఎప్పుడు ఇంతవరకు ప్రస్తావించిన ఒక పాయింట్ ఏంటంటే, గత 5 ఏళ్లలో అంటే వాళ్ళ అధికారంలో ఉండగా హీ నెవర్ మెన్షన్ దట్ పెట్టుబడులు ఎట్ ద సేమ్ టైం అభివృద్ధి, ఎట్ ద సేమ్ టైం సంపద సృష్టి, ఈ పదాలు ఆయన నోట్లోంచి కొత్తగా వచ్చాయి. అదే మనిషి అన్నాడు కదా, పెట్టుబడులు పెడితే అభివృద్ధి జరగదు, పెట్టుబడులు పెడితే పరిశ్రమలు రావు, ఉద్యోగాలు రావు అని స్టేట్మెంట్ ఇచ్చిన పెద్ద మనిషి, మీరు పోర్ట్లు ఎందుకు డెవలప్ చేయరు, మేము పోర్ట్లు తీసుకొచ్చాము, మెడికల్ కాలేజీలు పెట్టాము, సంపద వృద్ధి చేశాము. మరి ఏం సంపద వృద్ధి చేశాడు? సంపద వృద్ధి చేశాడు అంటే పర్సనల్గా వృద్ధి చేసుకున్నాడు ఆయన. అది మాత్రం కరెక్ట్. అంటే వేటి ద్వారా అనేది మనకు తెలియదు. సో ద అదర్ వే రౌండ్ ఈరోజు ఏపీ అయితే చాలా అంటే ఆశాజనకంగా ఉంది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. 5 నెలలు ఇంకా కాకుండానే మనం పరిశ్రమలు రావడంలో కానీ, లేదు పెట్టుబడులు రావడంలో కానీ,
ఉద్యోగ కల్పనలో కానీ ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఇప్పుడు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినప్పుడు ఉద్యోగాలు BPCL కూడా రిఫైనరీ BPCL project. రిఫైనరీ ప్రాజెక్ట్ ఉంది. ఇంకా చెప్తే అంటే మనకి చాలా జరుగుతున్నాయి కాబట్టి మనకి దృష్టిలోకి రావట్లేదు. సో ఏది చూసుకున్నా మీకు ఉద్యోగ కల్పన అయితే జరుగుతుందండి. అంటే లక్షల కోట్లు అంటే చెప్పలేము ఇమీడియట్ గా. మేబీ ఏడాదికి మీరు ఒక 20,000 మందికి వేసుకున్నా కూడా, లేదు ఏడాదికి 1,00,000 మందికి వేసుకున్నా, వాళ్ళు చెప్పిన 5 లక్షల మంది 5 ఏళ్లలో అవదా, అలా కూడా అవుతుంది. అంటే అన్ని రంగాలు తీసుకుంటే వాళ్ళకు ఉండే స్కిల్స్, ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఇవన్నీ కూడా ఇప్పుడు స్కిల్ గణన జరుగుతోంది. సో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఏదైనా కూడా చాలా ఆశాజనకంగా ఉంది ప్రతి యువతకి. ఇప్పుడు వేరే రాష్ట్రాల్లో ఉంటున్న యువత, ముఖ్యంగా తెలంగాణలో ఇక్కడ వాళ్ళు ఉండి ఇక్కడ ట్యాక్సులు కడుతున్నారు. రేపొద్దున వాళ్ళకి అవకాశాలు వస్తే వాళ్ళు ఆంధ్రాకి వెళ్తే ఈ ట్యాక్సులన్నీ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోతాయిగా. అంటే ఆంధ్రప్రదేశ్ యువత అంతా కూడా తెలంగాణకో మరో చోట వాళ్ళు ట్యాక్సులు కడుతున్నారు, వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి. బెంగళూరు కూడా కావచ్చు. సో అది తప్పులేదు. కానీ ఒక్కసారి మన రాష్ట్రంలో మనకు ఉపాధి వచ్చినప్పుడు మన సొంత జిల్లాలో ఉండి, మన సొంత ఊరిలో ఉండి మనం పనిచేసుకుంటూ మనం సంపాదించుకున్న దాంట్లో మన ట్యాక్స్ మన రాష్ట్రానికి కడితే అది వేరు. అప్పుడు రాష్ట్ర అభివృద్ధికి మనం దోహదపడ్డామనే ఒక ఆనందం ఉంటుంది మనిషికి. కాబట్టి ఆ దిశగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ అడుగులు వేస్తోందండి. సో లోకేష్ కూడా ఎంత త్వరగా ఎంత బాగా వృద్ధి చేయాలి, రాష్ట్రాన్ని ఎంత బాగా అభివృద్ధి చేయాలి అనే దాని మీద దృష్టి పెట్టారు ఆయన. కాళ్ళకి బలపాలు కట్టుకుని తిరగటం అంటాం చూడండి, అట్లా ఆయన నడుస్తున్నాడు, పరిగెడుతున్నాడు, తీసుకొస్తున్నాడు ఆయన. ఇంకో పక్క చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు. సో ఈ రోజు అయితే ఆంధ్రప్రదేశ్ చాలా ఒక మంచి ఒక విజయ పంథా వైపు వెళ్తుంది. లోకేష్ గారు అమెరికా పర్యటనకు వెళ్ళినప్పుడు కూడా అసలు అంటే అమెరికన్ కంపెనీస్ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయని, ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యాయి, కొన్ని లక్షల కోట్ల రూపాయలు రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టబోతున్నాయి, దానికి సంబంధించినటువంటి MOUలు కూడా కుదరబోతున్నాయనేటువంటి వార్తలను కూడా చూసాం. అసలు ఏంటి ఓవరాల్గా ఏ కంపెనీలు ఆంధ్రప్రదేశ్ వైపు చూసేటువంటి అవకాశం ఉంది? ఈ 5 ఏళ్లలో ఎన్ని లక్షల ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగ కల్పనలు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మీరు చూసారు మొన్న సత్యనాథళ్ళని కలవడానికి, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు న్యూయార్క్ వీధుల్లో నడుచుకుంటూ వెళ్ళారు ఫైల్స్ పట్టుకుని. అలాగే ఇక్కడ ట్రాఫిక్ కోసం అని ఆయన ఫైల్స్ పట్టుకుని గబగబా నడుచుకుంటూ ఆఫీస్కి వెళ్ళారు. అంటే మనకి సమయపాలన ఎంత ముఖ్యం అనేది అదొకటి. రెండోది అంటే మనం ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా కూడా మన ఆలోచన ఎలా ఉండాలి, నాకు ఇప్పుడు కారు ఉంటేనే వెళ్తాను, లేదా ఒక విమానం ఉంటేనే వెళ్తాను కాదు. ఏ మనిషి అయినా సరే, అక్కడ లోకేష్ అనే కాదు, లోకేష్ స్థానంలో ఎవరున్నా కూడా వాళ్ళు ఆలోచించాల్సిన అంశం అది. మనకి రాష్ట్రం ముఖ్యం, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం, రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం, మనకి పరిశ్రమలు రావడం ముఖ్యం. కాబట్టి ఆయన ఆ రకంగా వెళ్ళారు. మీరు అన్నట్టుగా మన అమెరికా పర్యటన మాత్రం చాలా చక్కగా జరిగిందండి. చాలా మంది ముందుకు వచ్చారు, చాలా కంపెనీలు ముందుకు వచ్చాయి పెట్టుబడులు పెడతామని. తర్వాత NRIs కూడా దే ఆర్ వెరీ హ్యాపీ. వాళ్ళు కూడా వాళ్ళు సంపాదించిన 10 రూపాయలు 1 రూపాయి వాళ్ళు సొంత రాష్ట్రానికే పెడుతున్నారు. వాళ్ళు మన ఎలక్షన్స్లో కూడా వాళ్ళందరూ ఎలా పరిగెట్టుకుని వచ్చారో, ఎంతెంత టికెట్స్ డబ్బులు పెట్టుకుని వచ్చారో మనం చూసాం. ఈవెన్ హైదరాబాద్ మిగిలిన రాష్ట్రాల నుంచి, మిగిలిన దేశాల నుంచి వచ్చారు. అది కావాలండి. అంటే నేను తెలుగువాడిని, నేను ఆంధ్రప్రదేశ్ మనిషిని, నా మాతృభూమి అనే ఒక భావన తెలుగు వాళ్ళలో ఎక్కడికి వెళ్ళినా కనిపిస్తుంది మనకి. సో ఇట్స్ ఎ గుడ్ సైన్. అట్ ద సేమ్ టైం మీరు ఉద్యోగ కల్పన అన్నారు, ఒక 5 ఏళ్లలో మనకి లక్షలలోనే వస్తాయి ఉద్యోగాలు. అయితే ఇవాళ ఎన్ని వచ్చేస్తాయంటే 10-20 వేలు వచ్చినా కూడా అది పెద్ద విషయం ఒక ఏడాదిలో. ఎందుకంటే ఇవాళ ఇంకా 4-5 నెలల్లో ఉన్నాం మనం. 5 నెలల్లోనే అసలు అంత 5 ఏళ్లలో 30 ఏళ్ళు వెనకబడేట్టుగా చేసిన జగన్మోహన్ రెడ్డి పాలన నుంచి ఈరోజు అభివృద్ధి పదం వైపు ఆంధ్రప్రదేశ్ వెళ్తోంది అంటే ఎన్ని ఉద్యోగాలు వచ్చినా అవి చాలా ఎక్కువ కింద లెక్కండి. కాబట్టి ఏది ఏమైనా కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాట అయితే పడుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.